శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్య రాహువే కేతవే నమ. మనకి రాశి ఫలములు, ఈ రాశి ఫలాలకు వచ్చేస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి, అసలు ఈ నెల గత నెల కంటే కూడా ఈ నెల బాగుందా బాలేదా, గత నెల పడ్డట్టు లేదా గత సంవత్సరం పడ్డట్టు ఇబ్బందులు పడతామా, ఇటువంటివన్నీ కూడాను మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి మరి వీటికి ఏం చేయాలి, ఏ పరిహారం, ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవచ్చు, అది కూడా అత్యంత తేలికగా పరిహారం చేసుకోవచ్చు. అంటే ఏదో పెద్ద పెద్ద హోమాలు పూజలు ఇలా కాకుండా అత్యంత తేలిగ్గా మనకు సామాన్యుడు కూడా చేసుకోగలిగేంత తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు ఎట్లా చేసుకోవచ్చు, ఏమిటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే, పరిహారాలు చేసుకోవటం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి సుఖంగా అనుభవించేటట్టుగా ఉంటుంది. ఒకవేళ రాసుల్లో మనకి చెడు తగులుతుంది, చెడు కూడా ఏమన్నా సూచిస్తే ఆ చెడుని తప్పించుకోవచ్చు. అందుకోసం పరిహారాలు చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ ఉత్తది, ఇవన్నీ చాదస్తం అని కనుక ఎవ్వరు వదిలిపెట్టినా సరే వారు ఆ కష్టాన్ని అనుభవిస్తూ బాధపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనం భగవత్ ప్రీతిగా ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించిన పరిహారాలని కనుక చేసుకుంటూ చక్కగా, మనకు ఇప్పుడు ముందే చెప్పుకుంటున్నాం కదా మనము ఎట్లా ఉంటుంది ఏంది అని, సుఖాన్ని వస్తే అక్కడ దాచిపెట్టుకుంటూ, అంటే మనకి ఏదైనా లాభం వచ్చేది ఉందనుకోండి, పైసా లాభం వచ్చేది ఉంటే దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు దాచిపెట్టుకోవాలి చూసుకుంటూ రాబోయే కష్టానికి ఇవి దోహదపడేటట్లుగా మనము మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధముగా మనం ఈ యొక్క పరిహారాలకి, రాశి ఫలాలు, అసలు ఈ జాతకాలు తెలుసుకోవటము, రాశి ఫలాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి. రాబోయే కష్టాన్ని కొంత ముందుగా తెలుసుకొని దానికి సంబంధించి జాగ్రత్త పడటం కోసమే ఈ రాశి ఫలాలు ఇవి ఉన్నాయి. ఇది ఇందులో అందరివి ఉంటాయి. అంటే ఉద్యోగస్తులు ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, చదువుకునే వాళ్ళకు ఉంటుంది. ఇలా అన్ని రంగాల వాళ్ళు కూడాను ఎలా జీవించాలి. చదువుకునే వాళ్ళకు నష్టం ఏంటండి అంటే గుర్తుండకపోవడం చదివింది. అంతేకాకుండా వాళ్ళు పరీక్ష సమయానికి వచ్చేసరికి భయపడటం చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు. వ్యవసాయం అనగానే అక్కడ ఎంత లాభం వస్తుంది, ఇప్పుడు పురుగులు అవి అన్న పట్టి చేసి ఉంటాయా, కోత మంచిగా కాపు వస్తుందా లేదా, ఇలా అన్ని కుంభరాశి వారికి ఆరోగ్యం పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. అంతేకాని అస్సలు బాగలేదు అన్నట్టుండదు, ఓ బాగుంది అన్నట్టుండదు, పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా. ఆ తర్వాత కుంభరాశి వారు పరీక్షలు ఏమైనా రాయాల్సి ఉంటే ఈ రాశి వారు సంతృప్తికరంగా రాయరు, గుర్తుపెట్టుకోండి. సంతృప్తికరంగా పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో రాయరు. భోజనము సకాలంలో చేయడం మంచిది. మీరు టైం సెన్స్ పాటిస్తూ భోజనం చేయండి. ఆ విధంగా చేస్తే ఆరోగ్యం కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది. అకాల భోజనం ఎక్కువగా కనపడుతూ ఉంది ఈ రాశి వారికి. విద్యార్థులు కష్టపడి చదవాల్సిందే, పరీక్షలు అయితే రాయరు. ఉద్యోగాలు కూడా పర్వాలేదు అన్నట్లుగానే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వ్యవసాయ రంగం కూడా ఇంతకు ముందున్న లాభాలు రావు, కానీ కాస్త పర్వాలేదన్న లాభాలను మాత్రం సరిచూస్తూ ఉంటారు. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి నేత్ర సంబంధమైన రోగములు వస్తూ ఉంటాయి, కంటికి సంబంధించినటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి కంటి విషయంలో జాగ్రత్త వహించండి. కంటి రోగాల నుంచి బయటపడాలి అంటే మీరు కేతువుని
కేతు గ్రహానికి బాగా పూజ చేయండి. పూజ చేసినట్లయితే ఆ యొక్క రోగం మితిమీరకుండా తొందరగా దాని నుంచి తప్పించుకునే ఉంటుంది. తక్కువ ఖర్చుతో కావచ్చు, తక్కువ రోగంతో కావచ్చు బయటపడతారు. కానీ రోగం రాకుండా అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో రోగం వస్తుంది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఓవరాల్గా చెప్పాలి అంటే కేతువుని బాగా పూజిస్తూ, సూర్యుడిని బాగా పూజిస్తూ ఉండాలి. ఇటు రాహువు కేతువుల్లో కేతువు, సూర్యచంద్రుల్లో సూర్యుడు, ఈ విధంగా పూజిస్తూ ఉండాలి. లాభాలు అందంత మాత్రపు లాభాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఆ విధంగా ఉంటేనే వీరు గట్టెక్కుతారు. కాబట్టి నేను చెప్పినట్లుగా పరిహారాలు చేసుకుంటూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రు జయము బాగా పనికొస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు. సరే, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి. అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాలు 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యస్య రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. నవగ్రహాలకి చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక 3 చుట్ల ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 సార్ల చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 × 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ 3 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు, లేదా 9 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాము. కనీసంగా 3 చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యస్య రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా, ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి 12 రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు.